చాలామందికి జోగులాంబ అంటే ఐదవ శక్తిపీఠంగానే తెలుసు. ఆ కొద్ది మందిలో నేను కూడా ఒకదాన్ని. ఈ శక్తిపీఠానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకునేంత వరకు కూడా నాకు కూడా ఈ క్షేత్ర మహత్యం అనేది తెలీదు. ఈ క్షేత్రంలో అనంతమైన శక్తి ఉంది. అది నేను ఫీల్ అయ్యి చెప్తున్నాను. ఈ వీడియోలో అయితే నేను జోగులాంబ అమ్మవారి గురించి, ఈ క్షేత్ర మహత్యాన్ని గురించి నాకు తెలిసిన కొన్ని వివరాలు అయితే మీకు చెప్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఉంటుంది. ఇక్కడ మనం చూస్తున్నది పుష్కర ఘాట్. మనకు ఈ జోగులాంబ అమ్మవారి క్షేత్రము ఆలంపూర్ అనేది తుంగభద్ర నదికి ఒడ్డున ఉంది. మేము మధ్యాహ్నం అమ్మవారిని దర్శించుకొని ఈవినింగ్ టైంకి మళ్ళా ఇక్కడ ఈ తుంగభద్ర ఒడ్డున కూర్చొని సేద తీరాలని వచ్చాము. ఇక్కడ మంచి వ్యూ పాయింట్ అయితే కట్టారు, చూడొచ్చు. తుంగభద్ర నది ఒడ్డున ఆలంపూర్ జోగులాంబ అమ్మవారి గర్భాలయము, అలాగే చుట్టూ ఉన్న నవబ్రహ్మ ఆలయాలు కూడా మనకి కొన్ని అయితే కనిపిస్తాయి. ఇక్కడ తుంగభద్ర ఉత్తర వాహినిగా ఉంటుంది. అలానే ఇక్కడ తుంగభద్ర కృష్ణ నదుల సంగమం కూడా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు క్షేత్రపాలకుడు బాలబ్రహ్మేశ్వర స్వామి. శివుడు బ్రహ్మకు శాపాన్ని ఇచ్చినప్పుడు బ్రహ్మ తపస్సు చేయగా శివుడు కైలాసం నుంచి భూలోకానికి రావడానికి ప్రయత్నిస్తాడు. కానీ కైలాసాన్ని వదిలి శివుడు భూలోకానికి రావడం ఏమాత్రము కూడా అక్కడ దేవతలకు ఇష్టం లేదు. ఎవరు చెప్పినా వినకపోవడం చేత నందీశ్వరుణ్ణి పంపిస్తారు. శివుడు భూమి లోపల నుంచి పైకి లింగ రూపంలో ఉద్భవిస్తున్నప్పుడు ఆ నందీశ్వరుడు తన కాలి గిట్టను అడ్డం పెడతాడు. అప్పుడు ఆ గిట్ట ఉన్న ప్రదేశంలో కాకుండా దాని చుట్టూ శివుడు పైకి వస్తాడు. అదే ఇక్కడ గోష్పాద రూపంలో బాలబ్రహ్మేశ్వర స్వామిగా మనకు దర్శనమిస్తాడు బాలబ్రహ్మేశ్వరుడు. ఇక్కడికి వస్తే మానవ జన్మలో జీవితంలో తనకు వచ్చే కష్టాల్లో కొన్ని అయినటువంటి నరపీడలు, దుష్టగ్రహ బాధలు, వాస్తు దోషాలు, ఇలా తెలిసి తెలియక వచ్చే కష్టాలు చాలా వరకు తొలగిపోతాయి. ఇక్కడికి ఎలా వెళ్ళొచ్చు అనేది చూద్దాము. మొదటిది రైలు మార్గము. హైదరాబాద్ నుంచి వెళ్ళేవాళ్ళు కాచిగూడ నుంచి ఉదయం 7:55కి తుంగభద్ర ట్రైన్ ఉంటుంది. ఆ ట్రైన్ ఎక్కి వెళ్ళొచ్చు. 7:55కి ఇక్కడ ట్రైన్ ఎక్కినట్లయితే ఆలంపూర్లో ఒక స్టేషన్ ఉంటుంది. అక్కడ దిగినట్లయితే 3.5 అవర్స్లో దిగేయవచ్చు. ఆలంపూర్ అనేది చాలా చిన్న స్టేషన్, ఇప్పుడిప్పుడే డెవలప్ చేస్తున్నారు. ఇక్కడ ఓన్లీ 1 మినిట్ మాత్రమే ఆగుతుంది. చాలా స్పీడ్గా ఎక్కడం దిగడం అనేది ఇక్కడ చేయాలి. ఆలంపూర్ ఒక్కటే ఆప్షన్ కాదు, గద్వాల్లో కానీ కర్నూల్లో కానీ కూడా దిగొచ్చు. బట్ అక్కడి నుంచి కొంచెం డిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఆలంపూర్ నుంచి అయితే మాత్రం 11 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మనం ఆలంపూర్ స్టేషన్లో దిగగానే కొంచెం బయటికి వెళ్ళిన తర్వాత ఆర్చ్ ఉంటుంది. ఆ ఆర్చ్ పైన స్టేషన్ వైపేమో శివుడిని, అటువైపేమో జోగులాంబని మనకు శిల్పం రూపంలో చూపిస్తారు. జోగులాంబ అమ్మవారిని నిజంగా చూడాలి అంటే దాని మీద చూడొచ్చు. ఇక్కడ ట్రైన్ జర్నీనే కాదు, మనం బస్కి కూడా వెళ్ళొచ్చు. ఎంజీబీఎస్ నుంచి హైదరాబాద్ నుంచి అయితే చాలా బస్సులు ఉంటాయి. కర్నూల్లో కానీ గద్వాల్లో కానీ దిగొచ్చు. ఇంకా బస్సెస్కి వెళ్ళినప్పుడు మధ్యలో ఒక పాయింట్ ఉంటుందట. అక్కడ నుంచి అయితే ఆలంపూర్ దగ్గరగా ఉంటుందంట. బట్ ఆ పాయింట్ దగ్గర రిక్వెస్ట్ చేసి దిగాలట. మొత్తానికి మేమైతే ట్రైన్ జర్నీ ఆఫ్ చేసుకున్నాము. ట్రైన్లో వెళ్తుంటే దారిలో పంట పొలాల్లో జింకలు, నెమళ్ళు ఇలా చాలానే కనిపించాయి. ఈ ట్రైన్ చూసినట్లయితే చాలా సౌకర్యవంతంగా కూడా ఉంది, ట్రై చేయొచ్చు. అక్కడ ఆలంపూర్లో దిగిన తర్వాత ఆటో తీసుకుని వెళ్తుంటే ఊరిలోకి ఎంటర్ అవ్వగానే ఆలంపూర్లో ఇలా మనకు షాప్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ ఈ బుట్టలు అల్లి జీవనాన్ని సాగించే వాళ్ళు ఎక్కువ ఉంటారనుకుంటా. ఇది వచ్చేసి టెంపుల్ ఆర్చ్. మనకు లోపలికి వెళ్తున్నట్లయితే మనకు లెఫ్ట్ సైడ్ గోడలు కనిపిస్తాయి, కోట గోడలు. ఇంత బలంగా దృఢంగా ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి. రైట్ సైడ్ మనకు ఒక మసీదు కనిపిస్తుంది. ఏమిటి, నేను అమ్మవారి ఆలయంలో మసీదు ఉంది అనుకున్నాను, కానీ దీనికి చాలా పెద్ద కథే ఉంది. ఒక గుడిని అయితే
పడేసి సగం అందులో మసీదు అయితే కట్టారు. అలా ఎందుకు జరిగిందో నేను మరలా వివరిస్తాను. ఇక్కడ ముందుకు వెళ్తున్నట్లయితే మనకు ఇక్కడ టెంపుల్ లోపలికి దారి అయితే కనిపిస్తుంది. రైట్ సైడ్న లోపలికి వెళ్తుండగా మనకు భూగర్భం నుంచి కాళ్ళు కడుక్కోవడానికి ఇలా అయితే ఏర్పాటు చేశారు. లోపలికి వెళ్తుంటే లెఫ్ట్లోనే మనకు ఒక టెంపుల్ ఉంటుంది. ఇక్కడ స్వామివారికి చప్పట్లు కొట్టి మనం వచ్చాము అని విన్నవించుకోవాలి అట. ఈ విషయం మాకు గైడ్ అయితే చెప్పారు. మేము గైడ్ని తీసుకున్నాము. ఇది వచ్చేసి రేణుకా అమ్మ గుడి. ఇక్కడ అమ్మవారు నగ్నంగా ఉంటారని, ఎవరైతే సంతానం కోసం పూజలు చేస్తారో వాళ్ళకి మాత్రమే ఇక్కడ అమ్మవారి దర్శనం కలుగుతుంది అని ఆయన చెప్పారు. జమదగ్ని ముని రేణుకా అమ్మని పరశురాముని చేత తన తల నరికిస్తారు. ఆ తల వచ్చి ఊర్లో పడుతుంది, బాడీ వచ్చి ఇక్కడ పడుతుంది. అందుచేత ఈ ప్రదేశంలో సంతానం కోసం పూజలు అనేవి చేస్తారు. సంతానానికి రేణుకాదేవి పూజ చాలా పవర్ఫుల్ అని చెప్తారు. ప్రతి మంగళ శుక్రవారాల్లో ఉదయం 7:30 నుంచి మధ్యాహ్నం 11:15 వరకు అయితే ఇక్కడ ఈ పూజలు నిర్వహింపబడతాయి. కేవలం సంతానం లేని మహిళలకు మాత్రమే జరుగుతాయి. కొన్ని ఎగ్జాంపుల్స్ మాకు గైడ్ వివరించారు. సంతానం కోసం వచ్చి పూజ చేసిన వాళ్ళకు ఎలాంటి ఫలితాలు కలిగాయి అనేది నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే మనకు బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయం అయితే ఉంది. ఈ బాలబ్రహ్మేశ్వర స్వామికి ఎదురుగా ఈ నంది అయితే కనిపిస్తుంది. ఈ నంది స్వామి మంటపానికి బయట ఉంది. అలాగే లోపల ఆలయంలో స్వామివారు ఉంటారు. స్వామివారి ముందు కూడా ఇంకొక నంది అయితే ఉంటుంది. ఇక్కడే మనకు అర్చనకు, అభిషేకానికి, స్పర్శ దర్శనానికి కూడా టికెట్ ఇస్తారు. మనం 50 రూపీస్కి స్పర్శ దర్శనం తీసుకొని లోపలికి వెళ్ళొచ్చు. ఇక్కడ అయితే అసలు భక్తుల రద్దీ ఏమీ లేదు. మనం చాలా ఫ్రీగా వెళ్ళి ఫ్రీగా రావచ్చు. మేము శనివారం వెళ్ళాము, అంతగా రద్దీ అనిపించలేదు. బట్ ఆదివారం కొంచెం రద్దీగా ఉంది. ఇక్కడే బాలబ్రహ్మేశ్వర స్వామి గుడిలోనే ఆలయాన్ని ధ్వంసం చేస్తున్నప్పుడు జోగులాంబ ఆలయంని అక్కడి నుంచి అమ్మవారిని కాపాడి ఇక్కడికి తరలించి ఇక్కడే 600 సంవత్సరాలు అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఆ తర్వాత 2005లో అమ్మవారికి మరలా గుడిని రీకన్స్ట్రక్ట్ చేసి ఇక్కడి నుంచి అమ్మవారిని పీఠాధిపతులను తీసుకువచ్చి అక్కడికి తరలించారు. ఇదంతా కూడా బహమనీ సుల్తాన్ల వల్ల జరిగింది. వాళ్ళు ఇక్కడ ఉన్న ఆలయంలో సంపదలను, శిల్ప సంపదలను చాలా వరకు నాశనం చేసినట్లుగా ఇక్కడ మనం ఆనవాళ్ళు కూడా చూడవచ్చు. ఇక్కడ నుంచి అమ్మవారిని తీసుకెళ్ళిపోయిన తర్వాత 2016లో ఒక భక్తుడు పంచలోహ విగ్రహాలతో మరలా అమ్మవారి స్వరూపాన్ని ఇక్కడ ఒకదాన్ని ఇచ్చారు. దగ్గరగా మనం అమ్మవారిని చూడవచ్చు. ఇవి వచ్చేసి రైట్ సైడు బాలబ్రహ్మేశ్వర స్వామి గుడిలోనే ఈ శిల్పాలను భద్రపరిచారు. చూడొచ్చు మనం అక్కడ కోపంగా ఉన్న ఉగ్ర నరసింహస్వామి అవతారాన్ని. అలానే ఇక్కడ మనకు పక్కన చూపిస్తున్న వారు రససిద్ధులు అట. వారు మూలికా వైద్యం చేస్తారట. అలానే మూలికల నుంచి కూడా వారు బంగారాన్ని బయటికి తీస్తారట. అలా తీసిన బంగారాన్ని ఇక్కడ నవబ్రహ్మ ఆలయాల్లో అక్కడక్కడ పెట్టారు అని గైడ్ అయితే మాకు వివరించారు. ఇక్కడే మనం బాలబ్రహ్మేశ్వరుని దర్శించుకోవచ్చు. ఇక్కడ నుంచి లెఫ్ట్లోకి వెళ్ళినట్లయితే కొంచెం దూరంగా అమ్మవారి ఆలయం అయితే కనిపిస్తుంది. ఇది వచ్చేసి అమ్మవారి ఆలయము. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని రావచ్చు. ఆలయం అయితే చాలా ప్రశాంతంగా, చాలా పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ పౌర్ణమి, అమావాస్య అండ్ కొన్ని ముఖ్యమైన తిథుల్లో చండీ హోమం కూడా చేస్తారట. ఒక్కొక్క హోమానికి 6 గంటల సమయం వరకు పడుతుందట. అమ్మవారి ముందు గుడి లోపల ఒక యంత్రాన్ని పెట్టి మనకు కుంకుమ పూజ కూడా చేపిస్తారు. ఆ పూజ చేపించి ఆ యంత్రం తీసుకొచ్చి మనం ఇంట్లో పెట్టుకున్నట్లయితే మనకు వాస్తు దోషాలు అనేవి తొలగిపోతాయి అని, నరదిష్టి అనేది తొలగిపోతుంది అని చెప్తారు. అమ్మవారి ప్రసాదంలో లడ్డు, పులిహోర, వడ ప్రసాదంగా ఇస్తారు. ఇక్కడ చూడొచ్చు కొన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడ రాసి ఉన్నాయి. ప్రతిరోజు కూడా ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుంది.
మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్యలో ఆలయం మూసివేయబడుతుంది. మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ 7, 12, 7 టైంలో మాత్రం అమ్మవారికి అద్భుతమైన హారతులు ఇవ్వబడతాయి. చాలా బాగుంటుంది. ఎవరైనా కుదిరితే ట్రై చేయండి. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అమ్మవారి నిజ రూపాన్ని చూడవచ్చు. అంటే ఈ హారతుల్లో నాకు అమ్మవారు శాంతంగా ఉన్నట్టు, కోపంగా ఉన్నట్లు అయితే నేను చూశాను. నా జన్మ ధన్యం అనిపించింది. అమ్మవారి తలలో బల్లి, తేలు, కపాలం, గుడ్లగూబ లాంటివి ఉంటాయి. తప్పకుండా దర్శించుకోండి. ఈ విశేషాలు వేరే వీడియోలో చెప్తాను. ఇక్కడ మనం అమ్మవారిది, స్వామివారివి విగ్రహాలు ఎత్తుగా ఇలా నిర్మించబడ్డం చూడవచ్చు. ఇక్కడ చెప్పాలి అంటే ఇది ఒక కోనేరు ఉన్న ప్రదేశము. ఇక్కడ మనం జోగులాంబ దేవుని దగ్గరగా చూడవచ్చు. అలాగే అమ్మవారి తలలో తేలు ఇవన్నీ కూడా చూడవచ్చు. ఇక్కడ ఇది పోలీస్ శాఖ వారు ఏర్పాటు చేసిన బారికేడ్. ఇక్కడ దీనికి ముందర 2 శివలింగాలను అయితే ఏర్పాటు చేశారు. అలా కుడివైపుగా ముందుకు వెళ్తే మనకు ప్రతిష్ఠింప చేసిన నాగశిలను అయితే చూడవచ్చు. ఇది నాగకన్యల కోనేరుగా చెప్తారు. ప్రతిరోజు బ్రహ్మ ముహూర్త సమయంలో వారు ఇక్కడికి వచ్చి విహరిస్తారు అని చెప్పి ఇక్కడ శాసనంలో రాసి ఉంది. ఇది నాగకన్యల కోనేరుగా చెప్తారు. ఇక్కడ కొన్ని నాగశిలలు అయితే ప్రతిష్ఠించి ఉన్నాయి చూడవచ్చు. బహుశా పిల్లల కోసం ఎవరైనా ప్రతిష్ఠించి ఉంటారు అని అనుకుంటున్నాను. ఇది నాగకన్యల కోనేరు విశిష్టత.